మీకు ఒక మంచి తెలుగు నీతి కథ చెప్తాను. పిల్లలు పెద్దవాళ్ళు నేర్చుకోదగిన మంచి బోధతో కూడిన కథ. కథ పేరు గొర్రెపిల్ల తెలివి. ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతనికి చాలా గొర్రెలు ఉండేవి. ఒకరోజు గొర్రెలు అడవిలో మేత తింటున్నప్పుడు ఒక చిన్న గొర్రెపిల్ల విడిపోతుంది. అది దారి తప్పి అడవిలోకి వెళ్తుంది. ఆ చిన్న గొర్రెపిల్ల కేకలు వేసింది, కానీ ఎవరూ వినలేదు. అప్పుడే అక్కడ ఒక పులి వచ్చింది. పులిని చూసిన గొర్రెపిల్ల భయంతో వణికిపోయింది. కానీ గొర్రెపిల్లకు తెలివి ఉంది. అది వెంటనే పులిని చూసి, నాన్న ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తున్నాను. నాన్న పులిలా ఉంటారని తల్లి చెప్పింది. నువ్వే నాన్న కదా. పులికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, గొర్రెపిల్ల నన్ను నాన్న అంటోంది అని ఆలోచించింది. ఆగి అడిగింది, నువ్వు నన్ను నాన్న అంటున్నావే, నిజమేనా? గొర్రెపిల్ల చెప్పింది, అవును నాన్న, నన్ను పులి దత్తత తీసుకుందన్నారు. నువ్వే నా నాన్నవు. నాకు ఆకలిగా ఉంది. నాన్నయ్య నన్ను మా తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళు. పులి అయోమయంలో పడింది. ఎలాగైనా ఈ గొర్రెపిల్ల అబద్ధం చెప్తున్నా తెలివిగా మాట్లాడుతుంది. చివరికి పులి తినివేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తరువాత గొర్రెల కాపరి వచ్చి ఆ గొర్రెపిల్లను వెతికాడు. అది చూసి చాలా సంతోషపడ్డాడు. నీతి: బలహీనులకు తెలివి ఉంటే వారి బుద్ధితోనే ప్రమాదాలను తప్పించుకోవచ్చు. ఇది నీతి సారాంశం.